మహారాజా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అండ్ మహారాజా, యాక్టెడ్ బై విజయ్ సేతుపతి గారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళినట్లయితే, ఒక తండ్రి ఒక కూతురు వాళ్ళ ఇంట్లో ఉండి చెత్తబుట్టను ఒక సొంత మనిషిలా వాళ్ళ ఇంట్లో చూసుకుంటూ ఉంటారు. చెత్తబుట్టను మనిషిలా చూడడం ఏందని మీరు అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అదే అనిపించింది మూవీ చూసేటప్పుడు. చెత్తబుట్టను మనిషిలా చూడడమే కాకుండా దానికి దండేసి దండం కూడా పెడతారు వీళ్ళు. దండేసి దండం పెట్టడం ఏందని మీరు అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అదే అనిపించింది. మూవీ చూసేటప్పుడు చాలామంది కూడా అదే అనిపిస్తుంది అనమాట. చెత్తబుట్టను మనిషిలా చూడడమే కాదు, దానికి దండేసి దండం పెట్టడమే కాకుండా ఒక రోజు అనుకోకుండా చెత్తబుట్టను ఎవరో కొట్టేశారనమాట. ఆ చెత్తబుట్టను దొంగతనం చేసే టైంకి హీరో వాళ్ళ కూతురు కూడా ఇంట్లో ఉండదు. హీరో కూతురు ఏమో స్కూల్లో ఉండే స్పోర్ట్స్ కాంపిటీషన్ వల్ల కొద్ది రోజులు ఇంటికి రాకుండా ఉంటుంది. హీరో కూతురుకి ఏమో తన నాన్నతో పాటు తన ఇంట్లో ఉండే చెత్తబుట్ట కూడా ఇష్టము. హీరోకి ఏమో తన కూతురు అంటే ప్రాణము. ఇప్పుడు హీరో ఏమో తన కూతురు ఇంటికి వచ్చేలోపు ఆ చెత్త కుండీని వెతికి తెచ్చి ఇంట్లో పెట్టాలి. ఆ చెత్త కుండీని కనిపెట్టి తెస్తాడా లేదా, దాన్ని ఎవరు దొంగతనం చేశారు, అసలు చెత్తకుండి దొంగతనం చేసేలా ఆ చెత్తకుండిలో ఏముంది, అసలు ఆ చెత్తకుండి స్టోరీ ఏంటి, అది ఎందుకు వాళ్ళకి అంత ఇష్టము, దాంట్లో ఏముంది, అది దొరుకుతుందా లేదా, ఒకవేళ దొరకకపోతే హీరో వాళ్ళ కూతురికి ఏమని సమాధానం చెప్తాడు అన్నదే ప్లాట్. ఇక మూవీ గురించి మాట్లాడాలంటే, మూవీ అయితే నచ్చింది నాకు. అబోవ్ యావరేజ్ అనిపించింది మూవీ చూసినప్పుడు. అంటే బేసిక్గా మూవీ ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ నుంచి లాస్ట్ 1 అవర్ కూడా చాలా చికాకేస్తుంది అనమాట మూవీ చూసేటప్పుడు. బేసిక్గా మూవీ చూసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. చెత్తబుట్టలో ఏముంది, ఎందుకు అంతగా వాళ్ళు వెతుకుతున్నారు, పోలీసులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎందుకు అంతగా వెతుకుతున్నారని ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్గా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ బేసిక్గా ఏంటంటే, మూవీ ఆ చెత్తబుట్ట చుట్టూ తిరుగుతుంటుంది ఆ ప్లాట్. దానివల్ల ఏమవుతుందా అంటే, బేసిక్గా మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. అసలు మెయిన్ ప్లాట్ ఏంది, మెయిన్ ప్లాట్లోకి ఎప్పుడు వెళ్తారు అనేది కొంచెం ఇంటెన్స్ ఉంటుంది అనమాట మూవీ చూసేటప్పుడు. మనకు లాస్ట్ 1 అవర్ వరకు కూడా, మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ 1 అవర్ వరకు ఒక ఇంట్రెస్ట్ ఉందంటే మూవీలో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అనమాట. అంతకు మించి లాస్ట్ 1 అవర్ వరకు కూడా ఏముండదు మూవీలో. ఇక లాస్ట్ 1 అవర్లో మూవీ ప్లాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు మనకు ల్యాగ్ అనిపించిన కొన్ని సీన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అంతవరకు మనం మూవీ మీద పెట్టుకున్న ఒపీనియన్ ఏదైతే ఉందో అది మొత్తం మారిపోతుంది అనమాట. లాస్ట్ 1 అవర్ మాత్రం ఇచ్చి పడేసిండు మూవీ అయితే. మూవీ చూసేటప్పుడు బేసిక్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది ఇది జరుగుతుంది మూవీలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మూవీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది నాకైతే. ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మూవీ స్టార్టింగ్ నుంచి మూవీ లాస్ట్ 1 అవర్ వరకు ఏ ఒపీనియన్ అయితే ఉందో, లాస్ట్ మూవీ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు థియేటర్ నుంచి ఆ ఒపీనియన్ మాత్రం మనకు ఉండదన్నమాట. అంత బాగుంటుంది మనకు మూవీ అయిపోయి మనం థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ చెత్తబుట్ట, ఆ కూతురు, వాళ్ళ నాన్న తప్ప మూవీలో ఎవరు కంపేర్ అనమాట. ఒక్క మాటలో మూవీ గురించి చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చింది. అబోవ్ యావరేజ్ మూవీ అయితే. ఈ మూవీలో బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అనమాట. లాస్ట్ 1 అవర్ వరకు మూవీ అంతా కూడా ల్యాగ్ అనిపించినా సరే, విజయ్ సేతుపతి గారి కోసం మాత్రమే చూడాలనిపిస్తుంది మూవీ. అంత బాగుంటుంది అనమాట ఆయన యాక్టింగ్ మూవీలో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా మూవీ అంటే డెఫినెట్గా చూడొచ్చు. బట్ ఇంట్లో చూసేటప్పుడు మాత్రం కొంచెం ఇండివిజువల్గా చూస్తే మాత్రం మంచిది మూవీ. ఇక నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 3 పాయింట్స్ అనమాట. ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తుంటే మూవీలో అందుకు కామెంట్ చేయండి. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి.